హలో నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ అవెన్. ఈరోజు మనం సింపుల్ ఒక చాక్లెట్ కేక్ది రెసిపీ చేయబోతున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గానే చేసుకోవచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు. ఎలా చేయాలో చూద్దాం. మనం చేయబోయేది ఒక 1/2 kg చాక్లెట్ కేకే. దానికి ఒక్క ఎగ్ కావాలి. దాని వైట్ సెపరేట్ తీసి పెడుతున్నాను. ఎల్లో దానిలోనే ఉంచేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు ఇది 1/2 కప్పు, దానిలో 1/2 కప్పు షుగర్ పౌడర్ తీసుకున్నాను. అలాగే దానిలో ఒక 1/2 కప్పు కూడా, అంటే ఈ 1/2 కప్పులో 1.5 కప్పు తీసుకున్నాను షుగర్ పౌడర్ని. ఒక పించ్ సాల్ట్ దాంట్లో వేసేస్తున్నాను. ఇప్పుడు ఇది కొంచెం బాగా బీట్ చేసేసుకోవాలి. ఒక్కసారి మిక్స్ చేసిన తర్వాత బీట్ చేస్తే షుగర్ పౌడర్ దాంట్లో కొంచెం మిక్స్ అవుతుంది కాబట్టి అలా కరిగిపోదు. ఇప్పుడు మంచిగా బీట్ అయిన తర్వాత ఎగ్ యోక్ కూడా దాంట్లో వేసి మిక్స్ చేసేస్తున్నాను. మళ్ళీ ఓవర్ బీట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఒక కొంచెం పెద్ద వెసల్లోకి తీసేస్తున్నాను. మళ్ళీ దీనిలో మిక్స్ చేయడం చాలా కష్టం అవుతుంది కదా, అందుకని. దాంట్లోకి ఒక 1/2 స్పూన్ దాకా వానిలా ఎసెన్స్. కొంచెం ఎగ్ది స్మెల్ రాకూడదు కదా. ఈ 1/2 కప్పు ఉంది కదా, 1/2 కప్పులో హాఫ్ దాకా ఆయిల్ పోసాను. వెజిటబుల్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ పోసాను. అలాగే బటర్ ఏదైనా వాడుకోవచ్చు. ఒక జల్లెడ తీసుకొని దానిలోకి 1/2 కప్ మైదా పిండాను, 2 టీ స్పూన్ల కోకో పౌడరు, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అను, 1/2 టీ స్పూన్ల బేకింగ్ సోడా తీసుకొని కొంచెం జల్లించుకొని తీసుకోండి, బాగుంటుంది. లమ్స్ ఏం లేకుండా నీట్గా వచ్చింది కదా, అన్నీ ఒకసారి మిక్స్ అవుతుంది కూడా. ఇప్పుడు ఈ జల్లించుకొని తీసుకొని ఈ పౌడర్ మిక్సర్ దానిలో వేసుకొని, అంటే మన ఎగ్ బీట్ చేసి పెట్టాం కదా, దాంట్లో వేసుకొని స్లోగా మిక్స్ చేసుకోండి. ఓవర్ మిక్సింగ్ చేయకుండా 2-3 సార్లుగా వేసుకొని మిక్స్ చేసుకోండి. ఎక్కువ థిక్గా అనిపిస్తే కొంచెం పాలు, గోరువెచ్చగా ఉండే పాలు కానీ వాటర్ కానీ వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఒక టేబుల్ స్పూన్ దాకా వేసి మిక్స్ చేసి చూడండి. సరిపోతే మళ్ళీ వేయొద్దు, అవసరమైతే ఇంకా కొంచెం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు సరిపోయినట్టుంది. నేను మళ్ళీ ఒక 6 ఇంచ్ది కేక్ టిన్ తీసుకున్నాను. చిన్న కేక్ కాబట్టి మనకి కొంచెం హైట్ ఉండాలి కదా కట్ చేయడానికి. కొంచెం ఆయిల్ బ్రష్ చేసుకొని కొంచెం మైదా పిండి కూడా చల్లేసాను దాని లోపల. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టిన కేక్ బ్యాటర్ని ఆ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. నేను ఈరోజు కుక్కర్లో చేయబోతున్నాను. కొంచెం బాగా టాప్ చేయండి. లోపల ఉండే ఎయిర్ బబుల్స్ అంతా బయటికి పోవాలి, లేకపోతే లోపల హోల్గా ఉంటుంది. చూడండి, ఎయిర్ బబుల్స్ బయటకు వస్తుంది. ఇలా బాగా టాప్ చేసిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ ప్రీ హీట్ చేసి పెట్టిన దాని లోపల ఇది స్టాండ్ కానీ లేకపోతే ఏదైనా స్టీల్ ప్లేట్ కానీ ఏదైనా పెట్టండి. జాగ్రత్తగా దాన్ని ఒక లెవెల్లోనే పెట్టేసేయండి, లేకపోతే ఒక సైడ్కి వెళ్ళిపోయింది కేకు. చూడండి, కరెక్ట్గా 20 మినిట్స్లో మన కేక్ రెడీ అయిపోయింది. ఎందుకంటే చిన్న కేక్ కాబట్టి, చిన్న టిన్ను కూడా కదా, కేక్ టిన్ను కూడా కదా, అందుకని తొందరగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం జాగ్రత్తగా తీసేసుకోండి. కొంచెంసేపు పక్కన పెట్టండి. ఒక అరగంటలో చల్లారిపోయింది. ఇప్పుడు కొంచెం చల్లారింది. ఇలా సైడ్స్ ఇలా కొంచెం సెపరేట్ చేసేసి నేను ఒక కేక్ బోర్డు మీదకి పెట్టేస్తున్నాను. పెట్టేస్తే మిగిలేది కూడా లోపల కొంచెం వేడిగా ఉంటే అది కూడా చల్లారిపోయింది. చూడండి, మన కేక్ ఎంత సాఫ్ట్గా ఉందో, సైడ్ అంతా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉడిగింది. ఇప్పుడు నేను ఇది పక్కన పెట్టేసి విప్పింగ్ క్రీమ్ని విప్ చేయబోతున్నాను. కొంచెం విప్ చేయడానికి కొంచెం కింద టవల్ వేస్తే బౌలు పక్కకి జరిగిపోకుండా ఉండదు. ఇప్పుడు ఒక కప్పు, 1.5 కప్పు దాకా క్రీమ్ తీసుకున్నాను. దాన్ని కొంచెం బాగా విప్ చేసుకోవాలి. ఒక 3/4 భాగం దాకా అయ్యేటప్పుడు చాక్లెట్ పౌడర్ మిక్స్ చేసేసుకోవాలి. అది షుగర్ ఉండే పౌడర్ అయితే మళ్ళీ ఎక్స్ట్రాగా షుగర్ పౌడర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నా దగ్గర డార్క్ చాక్లెట్ పౌడర్ ఉంది కాబట్టి దాన్ని కొంచెం షుగర్ కూడా వేసి పొడి చేశాను. మిక్సీలో వేసి బాగా పొడి చేశాను. ఇప్పుడు చూడండి, థిక్గా అయింది కదా. ఈ థిక్గా అయ్యే క్రీమ్ని మనం ఇలా స్పాచులతో ఇలా తీసి ఇలా కిందకి పెట్టినా కూడా కిందకి రాదు, అంత స్టిఫ్గా ఉండదు. మనం చాక్లెట్ పౌడర్ కూడా వేస్తున్నాం కాబట్టి కొంచెం థిక్గానే అవుతుంది తొందరగానే. ఇప్పుడు మన కేక్ చిన్నది కదా, 2 లేయర్ కానీ 3 లేయర్ కానీ చేసుకోవచ్చు. కట్ చేసి చూస్తే మనకి ఎలా కట్ చేయడం కుదురుతుందో అన్నీ చేసుకోండి. 2 చేసినా చాలు, నీట్గానే ఉండదు. చూద్దాము. ఇప్పుడు నాది పైన లేయర్ కొంచెం పెద్దగా ఉంది, కిందది చిన్నగా ఉంది. చాలా సాఫ్ట్గా వచ్చింది కదా. చూడండి ఎంత బాగుందో కేక్. లోపల టెక్స్చర్ చూస్తేనే అర్థమవుతుంది కదా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందని. నేను ఈ కేక్ని 3 లేయర్లు చేస్తున్నాను. ఇది షుగర్ సిరప్ అండి. అన్ని వీడియోస్లో మనం చెప్తున్నాం కదా, కొన్ని వీడియోస్లో చూపించాం కూడా. దీనిలో నేను 1/2 కప్పు షుగర్ని 1/2 కప్పు వాటర్ వేసి బాగా బాయిల్ చేశాను. మనకి చిన్న కేక్ కాబట్టి కొంచెం చాలు కదా.
కొంచెం బాగా సోక్ చేసేటట్టు పోసుకొని ఇప్పుడు క్రీమ్ తీసుకొని రాసేసుకోండి. మనకి ఎంత కావాలో, కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉండే కేక్ బాగుంటుంది, చాలా తక్కువ అయితే అంత బాగుండదు. అందుకని ఇలా తీసుకొని రాసుకోండి. మళ్ళీ ఇంకొక లేయర్ పెట్టుకొని దాని మీద షుగర్ సిరప్ బాగా సోక్ అయ్యేదాకా పోసుకోండి. బాగా సోక్ అయితే చాలా టేస్ట్ బాగుంటుంది. అంటే చాలా కూల్గా క్రీమ్ కొంచెం జ్యూసీగా ఉంటుంది కదా అది. ఈ చాక్లెట్ క్రీము మనం చాక్లెట్ పౌడర్ కూడా ఈ క్రీమ్లో మిక్స్ చేసాం కాబట్టి చాలా టేస్ట్ బాగుంటుంది. అసలు డార్క్ చాక్లెట్ కంటే ఇలా విప్పింగ్ క్రీమ్లో చాక్లెట్ క్రీమ్ మిక్స్ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు థర్డ్ లేయర్ కూడా పెట్టేసి మళ్ళీ షుగర్ సిరప్ పోసుకోవాలి. ఉట్టి చాక్లెట్ దానికంటే ఈ క్రీమ్ చాలా టేస్టీగా అనిపించింది. అలాగే చాలా సింపుల్గా కూడా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఫినిష్ చేసేసుకోండి. మొత్తం క్రీమ్ని అప్లై చేసేసుకొని పైన కూడా ఒక మంచి లేయర్ పెట్టేసి సైడ్స్ కూడా ఫిల్ చేసేసుకోండి. ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక పావు కప్పు దాకా షుగర్ వేస్తున్నాను, ఒక పించి సాల్ట్ను, 2 స్పూన్ దాకా చాక్లెట్ పౌడర్ వేస్తున్నాను. కొంచెం చాక్లెట్ క్రీమ్ చేయడానికి పైన డెకరేషన్ కోసం దాన్ని కొంచెం మంచిగా పొడి చేశాను. లేకపోతే షుగర్ క్రిస్టల్స్ ఉండిపోయింది కదా. ఇప్పుడు మంచిగా పొడి అయిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని మళ్ళీ దీనిలోకి కొంచెం బటర్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ దాకా బటర్ వేసుకోండి. అలాగే కొంచెం బాగా కాగిన మిల్క్ కొంచెం కొంచెం పోసుకొని మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఓవర్గా వాటరీ అయిపోకూడదు, మరీ థిక్గా ఉండకూడదు. మన కేక్ పైన పోసుకోవడానికి కాబట్టి కొంచెం క్రీమీగానే ఉండాలి. అందుకని చూసుకొని కొంచెం కొంచెం పోసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ దాకా పోసాను. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకొని మళ్ళీ కావాలంటే మళ్ళీ పోసుకోవచ్చు. చూడండి మంచి క్రీమీగా రెడీ అయింది కదా. దీని థిక్నెస్ చూడండి, చాలా కొంచెం లూస్గానే ఉంది, మంచి క్రీమీగానే ఉంది, పర్వాలేదు, బాగా చిరిగిపోయింది. ఇప్పుడు దీన్ని పైన అలా స్ప్రెడ్ చేసేసుకోండి. మనకి డెకరేషన్ అనేది మన ఇష్టానికి ఎలాగైనా చేసుకోవచ్చు. మనకి కొంచెం మంచి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అయితే కొంచెం మంచిగా డిజైన్ చేసేసుకుంటారు కదా. తెలిసిన వాళ్ళు అలా మనకి ఎలా కావాలో అలాగే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీనిపైన చాక్లెట్ క్రీమ్ ఇలా రాసేసి సైడ్స్కి అలా కొంచెం కిందకి జారేటట్టు డ్రాప్స్ అలా వచ్చేటట్టు చేస్తున్నాను. పైన ఒకసారి అలా లెవెల్ కూడా చేసేసుకోండి. సింపుల్గా కేక్ అయిపోతుంది కదా. ఇప్పుడు పైన కొంచెం లైట్గా ఫ్లవర్స్ లాగా కూడా పెట్టుకోవచ్చు. నోసిల్స్ ఉండే ఇలా పెట్టేసుకోండి. నేను హోమ్మేడ్ నోసిల్స్ది వీడియోస్ కూడా మన కేక్తో పాటు చూపించున్నాము. ఎవరికైనా కావాలంటే అలా సింపుల్గా చేసుకొని కూడా చేసుకోవచ్చు. కేక్ చేయడం చాలా ఈజీ అండి. కొంచెం ఇంట్రెస్ట్గా చేసుకుంటే చాలా సింపుల్గానే మనం నేర్చుకోవచ్చు. పెద్ద పని ఏం కాదు. అందరూ అనుకుంటారు కేక్ చేయడం అంటే చాలా కష్టం కదా అని, కానీ ఒక్కసారి మనం చేసి చూస్తే మనకి సింపుల్గా చేసుకోవచ్చు. మన కేక్ది డెకరేషన్ ఆల్మోస్ట్ అయిపోయింది కదా. నా దగ్గర కొన్ని చాక్లెట్ చిప్స్ ఉండింది, అందుకని పైన కొన్ని పెట్టేస్తున్నాను. చిప్స్ లేకపోతే డార్క్ చాక్లెట్ కానీ ఏదైనా ఉంటే కొంచెం ముక్కలు చేసి అది కూడా పెట్టుకోవచ్చు. కట్ చేసి కూడా చూపిస్తాను. చూడండి ఎంత బాగా వచ్చిందో మన కేకు. తినడానికి కూడా చాలా టేస్టీగా ఉండిందండి. అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది మన మోనిటైజేషన్ వచ్చినప్పుడు సెలబ్రేషన్ కోసం చేసుకున్న కేక్ ఇది. అందరు హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ కంటిన్యూస్. బై బాయ్.